ఒక శాంతమైన గ్రామంలో ధికు అనే స్నేహపూర్వకమైన ఆడతొడుగు నివసించేది. ధికు రైతులందరికీ కూరగాయలు మరియు పండ్లతో కూడిన బాస్కెట్లు తీసుకెళ్లడంలో సాయపడేవాడు. గ్రామంలోని అన్ని పిల్లలు అతనిని స్నేహపూర్వక స్వభావం వలన చాలా ఇష్టపడేవారు. కానీ ధికు ఒక పెద్ద సాహసయాత్ర జరపాలని కలలు కన్నాడు. ఒక సూర్యోదయ ఉదయం ధికు రోడ్డు మీద మెరిసే హారాన్ని కనుగొన్నాడు. అతను జాగ్రత్తగా దాన్ని తన నోటితో తీసుకున్నాడు. అది ఎలా ఉండేది అనుకుంటూ. హారం సూర్యరశ్మిలో మెరుస్తుండగా ధికు యొక్క కళ్ళు తళతళలు మెరిశాయి. ఇది ఎవరి హారమై ఉంటుందా అని అతను ఆలోచించి దాన్ని వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ధికు ఒక చెట్టుపై కూర్చున్న రంగుల రవాణా అయిన మింతు తిత్తిని కలిశాడు. మింతు, ఈ హారం ఎవరికోసం ఉందో తెలుసా అని ధికు అడిగాడు. మింతు చిటపటముగా చెప్పాడు, నేను అడవి పక్కలో ఉన్న ఒక చిన్న అమ్మాయిను ఏడుస్తూ చూశాను. ధికు ఆ హారం తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ప్రత్యక్ష సమయాన్ని నష్టపోకుండా ధికు అడవిపథానికి పయనించాడు. చెట్లు ఎత్తుగా నిలిచి ఉన్నాయి మరియు ఆకులు చల్లగా గుసగుసలు చేస్తాయి. ధికు కొంచెం భయపడాడు, కానీ అతని గుండె ధైర్యంగా నిండింది. అతను తెలుసుకున్నాడు, సాహసాలు సాధారణంగా ఇలాంటి రహస్య ప్రదేశాల్లో మొదలవుతాయి. ధికు మట్టి మీద చిన్న పాదముద్రలు కనుగొన్నాడు. ఇవి ఈ చిన్న అమ్మాయి పాదాలు కావచ్చు అని అతను ఆలోచించాడు. అతను ఆ పాదముద్రలను అనుసరించి అడవిలో లోతుగా వెళ్ళిపోయాడు. ప్రతి పటపు ఆకుపచ్చ ఆకులు అతనిని మరింత పట్టుదలగా చేశాయి. అందుకు వెంటనే ఒక తెల్లటి పప్పు రాకీ ఒక పొద నుంచి దూసుకెళ్ళింది. ధికు, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని రాకీ ఆశ్చర్యంగా అడిగింది. నేను ఈ హారం పోగొట్టిన అమ్మాయి కోసం వెతుకుతున్నాను అని ధికు చెప్పాడు. రాకీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. నేను మీకు ఒక సంక్షిప్త మార్గాన్ని చూపిస్తాను. రాకీ ధికుని ఒక చాలా సన్నటి ఊచూతున్న వుడేన్ వంతెన పైన తీసుకువెళ్ళింది. కింద పెద్ద నీలం నది వేగంగా పారిపోతుంది. ధికు ఒక ముడి శ్వాస తీసుకుని జాగ్రత్తగా అడుగులు వేశారు. తన గుండె వేగంగా కొట్టినప్పటికీ అతను ధైర్యంగా ముందుకు సాగాడు. అతను మరోవైపు చేరుకుంటే ధికు ఒక చిన్న బొమ్మను తేలియాడుతూ చూశాడు. అది పింక్ రంగు గదిలోని దుస్తులతో చిన్న అంగుళతెప్పులతో కనిపిస్తోంది. ఇది కూడా ఆ అమ్మాయిది కావాలి అని ధికు అన్నాడు. అతను దానిని తన సాడిల్ బ్యాగులో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఒకవేళ గాలి అడవిలో రౌడిగా గుసగుసలాడింది. ఆకులు ఎగిరిపోతూ పచ్చని పక్షుల్లా మారిపోయాయి. రాకీ వణికినా ధికు శాంతంగా మరియు ధైర్యంగా నిలిచాడు. మనం దగ్గర పడిపోతున్నాము అని రాకీ ఆశగా చెప్పాడు. ఒక పెద్ద చెట్టుకి దగ్గరగా జారా అనే జింక వచ్చింది. మీరు అమ్మాయిని వెతుకుతున్నారు కదా, ఆమె జలపాతం పక్కన ఉండేది అని జారా చెప్పింది. ఆమె తన చిన్ని చేతిని పడేసింది. ధన్యవాదాలు జారా అని ధికు మరింత వేగంగా ముందుకు సాగాడు. పథం 3 దారులుగా విభజితమైంది. ఏది సరైన దారి అని రాకీ కంగ్రావించి అడిగాడు. ధికు గాలిని పరీక్షించి ఒక చక్కటి పువ్వుల పరిమళం అనిపించింది. ఇది పువ్వుల సువాసన గల దారి అని అతను అన్నాడు. వారు ఒక అందమైన జలపాతానికి చేరుకున్నారు. అక్కడ నీలం రంగు అబ్బే ఉత్పన్నమయ్యే మిస్టు. నీరు గొల్లగా పారుతోంది మరియు రాళ్లు మొండిగా మెరుస్తున్నాయి. జలపాతం దగ్గర ధికు చిన్న చిన్న పాదముద్రలను మళ్లీ గమనించాడు. అతని గుండె ఆనందంతో నిండిపోయింది. వారు సరైన దారిలో ఉన్నారు. ధికు తన చెవుల ద్వారా ఎవరైనా ఏడుస్తున్నట్లు శబ్దం వినిపించింది. ఆమె అడవిలో ఒక పెద్ద రాయిని కట్టుకుని కూర్చుని ఉంది. నేను వేరే ఎక్కడా పోయాను అని ఆమె ఆవేదనతో అన్నది. ధికు నయంగాని స్నేహపూర్వకంగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆ చిన్న అమ్మాయి హారం చూసి ముఖం కాంతిపడింది. ఓ, ధన్యవాదాలు ధికు అని ఆమె ఆనందంతో అంగీకరించింది. ఆమె ధికుని గట్టిగా ఆలింగనపడి అతని మృదువైన తలపై చేతి చుట్టింది. రాకీ మరియు జారా ఆనందంగా గిట్టుకున్నారు. ధికు ఆ చిన్న అమ్మాయిని తన ప్యాట్ పైన సురక్షితంగా చక్కగా తీసుకున్నాడు. వారు వంతెనను దాటారు. అడవి గందరగోళాన్ని తిప్పి దాటారు. గాలికి పోయిన మార్గాలను తీసుకున్నారు.
ప్రతి ఒక్కరూ ఒకటిగా సహాయం చేస్తూ సంతోషంగా ప్రయాణించారు. అడవి ఇప్పుడు భయంకరంగా కాదు, అది అద్భుతంగా కనిపిస్తుంది. వారు గ్రామానికి చేరుకుంటే ప్రజలు అందరూ సమీకరించి ఎంతో ఆనందంగా రాలిపోతున్నారు. ఆమె తల్లిదండ్రులు తేరుకొని ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ధికు మరియు అతని అడవి స్నేహితులను పొడుకుతూ ఆనందించారు. గ్రామవాసులు ధికు మరియు అతని స్నేహితుల కోసం భోజనోత్సవాన్ని ఏర్పాటు చేశారు. క్యారెట్లు, ఆప మరియు తాజా గడ్డి పట్టిన పట్టికలు భోజనముగా పెట్టబడ్డాయి. పిల్లలు డాన్సు చేసి ధికు గురించి పాటలు పాడారు. ధికు తనను ప్రేమించే గ్రామం నుండి గర్వపడినాడు. గ్రామం చీఫ్ ధికు యొక్క మెడలో ఒక మెరుస్తున్న పతకాన్ని ఉంచాడు. ఆ పతకం హారంలా మెరుస్తోంది. నీవు మన హీరో అని చీఫ్ ప్రకటించాడు. ధికు తన కనుచూపు ద్వారా ఆనందించాడు. పగలు పరిగెత్తిపోయిన తర్వాత ధికు ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోయాడు. రాకీ మరియు జారా అతని పక్కన అంగీకరించాయి. వారు ఆకాశాన్ని చూసి సంతోషంగా ఉండిపోయారు. శుభరాత్రి నా ధైర్యమైన స్నేహితులారా అని ధికు క్షణంలో చెప్పాడు. ధికు మరిన్ని సాహసాలు చేసినట్టు కలలు కన్నాడు. ప్రపంచం పెద్దది మరియు అది రహస్యాలతో నిండింది. కానీ ఈరోజు అతనికి తన గ్రామంలో ప్రేమగా ఉండటం ఆనందంగా అనిపించింది. రేపు మరొక అందమైన రోజు ప్రారంభమవుతుంది. Please subscribe to our channel.